మంచిది ప్రియులరా, ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ అక్టోబర్ నెల 5వ తారీఖున మనం అందరము మొదటి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు దేవుని వాక్య భాగములు ఏమనగా, యోహాను సువార్త అధ్యాయము 8, వాక్య భాగము 12. యోహాను సువార్త అధ్యాయము 8, వాక్య భాగము 12. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఈ మాట ప్రభువైన యేసు తనతో ఉన్న ప్రజలతోనూ తన శిష్యులతోనూ ఈ మాటను పలికారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగును. ఈ లోకమునకు నేను వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించువాడు అంటే వెలుగైన యేసును ఎవరు వెంబడిస్తారో వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటారట. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. చీకటి అది అపవాది అయిన సాతానుకు సాదృశ్యం. కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు, వ్యాధి, రోగము, దారిద్ర్యము, పగ, ద్వేషము, అసూయ, ఈర్ష్య, శరీర కార్యములు ఇవన్నీ కూడా చీకటితో పోల్చబడ్డది. చీకటిలో ఉన్నవాడు ఎటువైపు వెళ్తున్నాడో వాడికి తెలియదు. చీకటి వాడి కంటిని గుడ్డితనం చేస్తుంది కనుక వాడు ఏం చేస్తున్నాడో, ఏ వైపు వెళ్తున్నాడో వాడికి తెలియదు. ఈరోజు కొన్ని కుటుంబాలు చీకటిలో సతమతమవుతుంది. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ దయ్యపు చేష్టాలు, అపవాది క్రియలు, దురాత్మ పనులు కనబడతాయి. చీకటి నీ కుటుంబములో, నీ జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా లోకమునకు వెలుగైన క్రీస్తును వెంబడించాలి. వెంబడించటము అంటే క్రీస్తు మనకు ముందుండాలి, ఆయనను మనము ఫాలో అవ్వాలి. మనకు ముందు క్రీస్తు ఉన్నట్లయితే ఆయన వెలుగు మనలను ప్రకాశింపచేస్తుంది గనుక చీకటి మనకు దరిదాపుల రాదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, లోకమునకు వెలుగైన క్రీస్తును ముందు ఉంచుకోకపోవటం వలన ప్రతి మనిషి జీవితంలో సమస్యలు మొదలవుతుంది. ప్రతి ఒక్కరు, కొంతమంది రాజకీయ నాయకులను ముందు ఉంచుకుంటున్నారు. కాబట్టి ఆ నాయకుడు ఏ ప్రాబ్లమ్స్ అనుభవిస్తాడో ఆ నాయకుడిని వెంటాడుతున్న కార్యకర్తలందరూ కూడా అదే ప్రాబ్లమ్స్ వెంటాడుతారు. కొంతమంది సినిమా హీరోలను ముందు పెట్టుకుంటారు. వారు ఏ ప్రాబ్లమ్స్ అనుభవిస్తారో అభిమానులు కూడా అదే ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళందరూ ఒక సాధారణమైన మనుషులు. కానీ యేసు అలా కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు. ఈ లోకమును వెలిగించటానికి
దిగి వచ్చిన సర్వోన్నతుడు ఆయన. ఎవరు క్రీస్తును వెంబడిస్తారో వారి జీవితంలో చీకటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు క్రీస్తును తన జీవితానికి ముందు ఉంచుకుంటారో మోడల్గా, వారి లైఫ్లో చీకటి ఉండదు. ఎందుకంటే మనకు ముందు క్రీస్తు వెలుగుగా ఉన్నాడు. ఆయన మన ముందు వెళ్తున్నప్పుడు, మనము ఆయన వెనకాల ఫాలో అవుతున్నప్పుడు, ఆయన ఏది అనుభవిస్తాడో అదే మనం అనుభవిస్తాం. సేమ్ మీ లైఫ్, మీ జీవితం బాగుండాలంటే జస్ట్ యేసును ఫాలో అవ్వండి, యేసును వెంబడించండి, అంతవరకే. ఎవరిని వెంబడించవద్దు. ఎవరు యేసును వెంబడిస్తారో వారు జీవపు వెలుగు కలిగి ఉంటారంట. స్తోత్రం చెప్దామా? జీవపు వెలుగు అంటే ఏంటి తెలిసిన? జీవము అంటే మరణము లేనిది, లైఫ్ అంటారు. మరణము లేనిది నీలో నువ్వు చూస్తావు, నీలో వెలుగును చూస్తావు. చీకటి నీ యొద్ద ఉండదు. సంగమా, అర్థం చేసుకో, చీకటి ప్రమాదకరమైనది. ఈ లోకమంతటా చీకటి నిండి ఉంది. ఈ లోకమంతటా చీకటి నిండి ఉంది. ఈ లోకమును వెలుగుతో ప్రకాశింప చేయుటకే యేసు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 9 వరకు చదువుదాం. యోహాను సువార్త అధ్యాయము 1, 5వ వాక్యము నుంచి 9 వరకు. ఇక్కడ చూసినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదంట. ఎక్కడ ప్రకాశిస్తుందట? సో వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో. కానీ ఆ చీకటి దానిని గ్రహింపకుండేను. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంటే చీకటికి అర్థం కావట్లేదు వెలుగు గొప్పతనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటికి అర్థం కావట్లేదు వెలుగు యొక్క గొప్పతనము. క్రీస్తు యొక్క గొప్పతనము చీకటిలో ఉన్న ప్రజలకు అర్థం కాదు. నిన్న రాత్రి నేను అదే చెప్పింది, గ్రహింపు చాలా అవసరం. గ్రహింపు అంటే అర్థం చేసుకోవటం. కుటుంబములో అర్థం చేసుకునే మనసుంటే గొడవలు ఉండదు. భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఆ స్వభావం ఉంటే జగడాలు రావు. గ్రహింపు అనేది దేవుడిచ్చే ఒక వరం. పరిస్థితులను, స్థితిగతులను అర్థం చేసుకొని నడవటం జ్ఞానం అంటారు. కానీ చీకటిలో ఉన్నవారికి ఏది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ కంటికి అన్ని కటిక చీకటిగా కనబడుతుంది. వాళ్ళకి అర్థం కాదు. వెలుగు యొక్క గొప్పతనం ఏంటో అర్థం కాదు. వెలుగంటే ఏంటో అర్థం కాదు. కానీ వెలుగు ఎలాగైనా చీకటిలో ప్రకాశిస్తూ ఆ చీకటిని పారదోలటానికి వెలుగు ప్రయాసపడుతుంది. కానీ ఆ వెలుగు యొక్క గొప్పతనాన్ని చీకటి గ్రహించలేకపోతుంది. అప్పుడు ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోహాను. అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడంట. వెలుగును గూర్చి. ఎవరు ఆ వెలుగు? మన ప్రభు అయిన యేసు. అనేకులు క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూమిలో పుట్టారండి. గుర్తుపెట్టుకుని, మనం ఎందుకు పుట్టామో తెలుసా? ఈ భూమిలో మనం ఎందుకు పుట్టామో తెలుసా? మనము ఈ భూమిలో పుట్టిన దానికి ముఖ్య కారణము
క్రీస్తును గూర్చి ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. యోహాను ఎందుకు పుట్టాడో అంటే కేవలము ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టాడు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. మనము ఆ వెలుగును గూర్చి సాక్ష్యము ఇవ్వటానికి పుట్టాము. చాలా మంది ఎందుకు పుట్టామంటే పెళ్లి చేసుకోవటానికి, పిల్లలను గంటానికి, ఆ పిల్లలను చదివించంట, బాగా ఉద్యోగాలు రప్పించంట, ఇల్లు కట్టంట, నేను నెమ్మదిగా చచ్చిపోతానంట. యాడికి పోతావు? నెమ్మదిగా నరకానికి పోతావు. ఇది రొటేషన్ ఇప్పటి నుంచి కాదు, ఆదాము రోజుల నుంచి ఈ రోజు వరకే. డబ్బున్నోడు పిల్లలు చదివిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. అది కాదు ముఖ్య ఉద్దేశం. మీ నాన్న ఏ చదువు చదివితే నీకు పెళ్లి చేశాడు, లెక్కేసుకో. వాళ్ళ నాన్న ఏ చదువు చదివితే వాళ్ళకి పెళ్లి చేశాడు, లెక్కేసుకో. మన పుట్టక వెనకాల ఉన్న కారణం అసలు అది కాదు సుమా. అది చీకటిలో ఉండటం వల్ల నువ్వేం చేస్తున్నావు తెలియక నువ్వు చేస్తున్నావు. తల్లిదండ్రులకు జ్ఞానము లేదు. మనం ఎందుకు పుట్టామో తెలుసా? యేసును గూర్చి ఈ లోకానికి మనము సాక్ష్యం. మనమే సాక్ష్యం. యేసు అంటే ఎవరో ఈ ప్రపంచానికి మనమే సాక్ష్యం. వెలుగును గూర్చి తెలియని ఈ ప్రపంచానికి వెలుగును గూర్చి మనమే సాక్ష్యం ఇవ్వాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ యేసు అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే మన ఆదివారం రోజు చర్చికి వచ్చి కూర్చొని నిద్రపోయే వాళ్ళు తప్ప ఆ యేసు గురించి మనకు తెలియదు. 99% క్రైస్తవులకు యేసు అంటే తెలియదు. నేను చెప్తున్నా, తెలిస్తే ఖచ్చితంగా వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను యేసు కొరకు సాక్షిగా పెంచుతారు. గుర్తుపెట్టుకోండి, యోహాను ఎందుకు పుట్టాడు తెలుసిన? యేసును గూర్చి సాక్ష్యము ఇచ్చటం. మనం ఎందుకు పుట్టామంటే యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఈ భూదిగంతముల వరకు దేవుని బిడ్డలైన మనమే సాక్షులం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడంట. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగంట. ఎటువంటి వెలుగంట అది? అంటే వెలుగులో కూడా నిజమైన వెలుగు ఉంది. చెప్పండి, అబద్ధమైన వెలుగు ఉంది. కానీ యేసు నిజమైన వెలుగు. ఆయన లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడంట. ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. యేసు నిన్ను నన్ను వెలిగించుటకు ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయనను మనం వెంబడించకపోవటం. అందువలన మన చుట్టూ ఎప్పుడు చీకటి ఆవరించి ఉంది. ఈ చీకటిలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. గంటకు ఒక బుద్ధి, నిమిషానికి ఒక బుద్ధి, రోజుకు ఒక బుద్ధి, వారానికి ఒక బుద్ధి. స్థిరత్వము లేని జీవితం. ఎప్పుడు పండుకుంటామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు గుడికి వస్తామో తెలియదు, ఎప్పుడు మానుకుంటామో తెలియదు, ఎప్పుడు సడన్గా దేవుని మీద ప్రేమ పుట్టుద్దో తెలియదు. స్థిరత్వము లేని జీవితం. కానీ క్రీస్తును మనం వెంబడించినట్లయితే మనము జీవపు వెలుగు కలిగి ఉంటామంట. చెప్పండి, ఏ వెలుగు కలిగి ఉంటాం? యేసు చెప్తున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల వాడు చీకటిలో నడవడు. చూసారా? యేసు నన్ను వెంబడించండి అని పిలుస్తున్నాడు. మన పని ఏంటంటే ఈ భూమిలో ఉన్నప్పుడు యేసును వెంబడించాలి. యేసు వెళ్ళిన మార్గములో మనం వెళ్ళాలి. మన ముందు
ఆయన ఉంచిన అడుగు జాడలను అనుసరించి మనం వెళ్ళాలి. అప్పుడు మన కుటుంబానికి, మన పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ రాదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయన లోకములోనికి వెలుగుగా వచ్చాడు. చీకటిలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యము. యోహాను సువార్త అధ్యాయం 3 19, 20, 21. ఇక్కడ చూడు, ఆ తీర్పు ఇదే. ఇక్కడ చూడు, వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ఏం చేయలేకపోతున్నారు, ప్రేమింపక చీకటిని ఏం చేస్తున్నారంట. చూసారా? ఇప్పుడు చెప్పండి, మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారా, వెలుగును ప్రేమిస్తున్నారా? చూసి చెప్పండి, దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకు? మనుషులు వెలుగు కంటే చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఎందుకంటే తమ క్రియలు, తమ పనులు, తాము చేసే చేష్టలు ఇవన్నీ కూడా చెడ్డవైనందున. చూసారా? మనుషులు చేసే పనులు చెడ్డవైనందున, వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు కంటే చీకటిని ప్రేమిస్తున్నారు. ఎక్కువ మంది వెలుగును ప్రేమించట్లా, చీకటిని ప్రేమిస్తున్నారు. క్రీస్తును ప్రేమించట్లా, చీకటిని. చూడు, చీకట్లో ఏమైనా చేసుకోవచ్చు మనం. పాపాలు ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? చీకటిలో. మొన్న రాత్రి నేను చింటూ జంక్షన్కి వెళ్తున్నాము కారులో. కటిక చీకటి. ఈ విసనపేట, కొండపొరవ ఈ మార్గంలో కటిక చీకటి. ఆ కటిక చీకట్లో కొంతమంది ఆడవాళ్ళు ఒంటరిగా నిలబడి సెల్ ఫోన్తో లైట్ వేస్తున్నారు. షాక్ అయినా నేను. అనుకున్నాను పోలీసులా ఎవరు అనుకుంటే, తర్వాత చూస్తుంటే మల్లెపూలు పెట్టుకొని ఆ టైంలో. నీట్గా డ్రెస్ చేసుకొని చీకటిలో ఒక సెల్ ఫోన్ అలా పెట్టుకొని ఆ లైట్తో ఇలా చేస్తుంటే కస్టమర్లు బండిలో వస్తుంటే అక్కడ మాట్లాడుతున్నారు, సెట్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కారణం, చీకటిలో పాపపు కార్యాలు జరుగుతాయి. చాలా మంది చీకటిని ఇష్టపడటానికి మెయిన్ కారణం ఏంటంటే, చీకటిలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఆడపిల్లలు కూడా చూడు, చీకటిలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. ఈరోజు చదివినాం కదా యెషయా గ్రంథము 29:14, అందులో 15వ వాక్యం 16వ వాక్యం చూడండి. వారు హృదయములలో ఏమి తలంతురో యెహోవాకు తెలియకుండానట్లు లోపల మరుగు చేసుకుంటారంట. చీకటిని ప్రేమించు వారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకే వాళ్ళకి చీకటి అంటే ఇష్టం. కానీ వెలుతురును ప్రేమించలేరు. ఎందుకంటే వారు ఒక్కసారి వెలుతురులో రావాలంటే వాళ్ళ చీకటి కార్యములన్నిటిని ఏం చెయ్యాలా? విడిచిపెట్టాలా. సో బైబిల్ అంటుంది, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక దేనిని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమించిరి. 20వ వాక్యం, దుష్కార్యము చేయు ప్రతి వాడును దేనిని ద్వేషించును. ఎవరిని ద్వేషిస్తున్నాడు? వెలుగంటే ఎవరండి? చెప్పండి, వెలుగంటే ఎవరు? దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు. అందుకే చూడు, మందిరానికి రాడు.
నేను ఒకటే చెప్తున్నాను, మందిరానికి రాని వాళ్ళందరూ మీరేదో ఇంట్లో బాధ్యత గలవారని కాదు, కానీ మీ లోపల దుష్కార్యములు, మీ లోపల దుష్కార్యములు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, ప్రార్థనను ద్వేషిస్తాడు, మందిరమును ద్వేషిస్తాడు. ఎందుకంటే తన క్రియలు ఎలా ఉందంట, దుష్క్రియలుగా కనబడకుండునట్లు ఎక్కడికి రారంట, ఇక్కడికి వస్తే బయటపడుద్ది అన్ని. ఈ వాక్యపు వెలుగులో నీ దుష్కార్యములు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే కార్యాలన్నీ బయటికి వస్తాయి. అందుకే చాలా మంది చూడు, ప్రారంభంలో చర్చికి బాగా వస్తారు బాప్టిజం తీసుకున్న కొత్తలో, తర్వాత రారు. ఎందుకంటే అనుభవాలు పెరిగే కొలది పాపాలు కూడా పెరిగిపోతాయి, దుష్కార్యములు పెరిగిపోతున్నాయి. అందువలన రాబుద్ధి కాదు. మందిరానికి ప్రజలు దూరం అవటానికి కారణం వారిలో ఉన్న దుష్కార్యములు, చెడ్డ కార్యములు. వారు వెలుగు కంటే చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. వెలుగులోనికి వస్తే వాళ్ళ పొరపాట్లు, వారి పాపాలు ఎక్కడ బయటపడుతుందన్న భయముతో దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఈ మాటను కూడా చదువుమా. యెషయా గ్రంథము 29:14 చదివాం కదా, 15 చదువు వినండి. తమ ఆలోచనలో ప్రజలంట, తమ ఆలోచనలో యెహోవా దేవునికి కనబడకుండా ఎక్కడ మరుగు చేస్తారంట, లోపల తమ ఆలోచనలను ఎదుటి వారికి దేవునికి కనబడకుండా లోపల మరుగు చేస్తారంట. ఎవరికి శ్రమ? లోపల మరుగు చేయు వారందరికీ ఏం కలుగుతుంది? శ్రమ. వీళ్ళు అనుకుంటారంట, నన్ను ఎవరు చూచెదరు, మమ్మల్ని ఎవరు చూచెదరు, నేను చేసే పనులు ఎవరికి తెలియను అనుకొని వీళ్ళందరూ ఎక్కడ తమ క్రియలను జరిగిస్తారంట? చీకటిలో. ఓకే, అయ్యో మీరు ఎంత మూర్ఖులు. ఓకే, ఇక్కడ చూడు, అయ్యో మీరు ఎంత మూర్ఖులు. ఎవరు చూసి అంటున్నాడు ప్రవక్త? లోపల తమ క్రియలను దాచుకొనువారు. చర్చికి వస్తున్న దేవుని బిడ్డలారా, మీ లోపల మీరు ఏది దాచుకుంటారో దాని వలన మీకు, మీ కుటుంబానికి శ్రమ కలుగుద్ది. నేను సీరియస్గా చెప్తున్నాను. వాక్యపు వెలుగులో మీ పొరపాట్లను, మీ పాపములను తీసివేయండి. క్రీస్తు వెలుగై ఉన్నాడు. క్రీస్తు యొక్క వెలుగులో మీ పాపములను విడిచిపెట్టండి. మీరు వాటిని మరుగు చేసే కొలది శ్రమ మీకు పెరుగుద్ది, కష్టాలు మీకు పెరుగుద్ది. ఎందుకంటే బైబిల్ అంటుంది, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్ట క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కానీ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నదని ప్రత్యక్ష పడునట్లు ఎక్కడికి వస్తాడంట? వెలుగునొద్దకు వస్తాడు. యథార్థవంతుడు వెలుగునొద్దకు వస్తాడు. నువ్వు చర్చికి రావటానికి భయపడుతున్నావు, ప్రార్థనలకు రావటానికి భయపడుతున్నావు. కారణం ఏంటి తెలుసనా? నీ లోపల నువ్వు దాచుకొని ఉన్న దుష్ట క్రియలు.
అందువలన నీకు శ్రమ, నీ కుటుంబానికి శ్రమ. యోహాను సువార్త 12:35-36. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. సంగమా వినండి, శాశ్వత కాలం ఉండదు. వెలుగు మనతో కొంతకాలమే ఉండును. ఆ వెలుగు ఉండగానే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే ఆ వెలుగులో మీరేం చెయ్యండి? నడువుడి. ఏమిటి ఆ వెలుగు తెలిసిన? వాక్యము. వాక్యపు కరువు రాబోతుంది ఒకానొక రోజు. అప్పుడు బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, ఉపదేశం ఉండదు. సంఘం ఎత్తబడే రోజుల్లో మనం ఉంటున్నాం. సంఘము భూమిలో ఉన్నప్పుడే ప్రార్థనలు జరుగుతాయి, ఎత్తబడిన తర్వాత జరగదు. ఉండగానే వెలుగులోనికి రండి. మీ జీవితములను సరి చేసుకోండి. బైబిల్ అంటుంది, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచున్నాడో ఎరుగడు. కానీ మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు 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 వాక్యపు వెలుగు ఉండగానే మీరు క్రీస్తునందు విశ్వాసముంచి ఆ వెలుగులో నడవండి. సంగమా, నేను మనోవేదనతో చెప్తున్నాను, నడవండి, దూరం అవ్వద్దు. నిర్లక్ష్యం వద్దు. రానున్న దినములు మంచివి కాదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సంగమా సద్వినియోగము చేసుకోండి. క్రీస్తు అనే వెలుగును వెంబడించండి. చీకటి మిమ్మలను విడిచిపెడుతుంది. క్రీస్తు వెలుగులో మీ పాపములను విడిచిపెట్టి ఆయనను వెంబడించండి. వెంబడించండి. జీవపు వెలుగు కలిగి ఉంటారు. నేను ముగిస్తున్నాను. ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 1-3 వరకు చదివి నేను ముగిస్తాను. చదువమ్మా. ఓషియా గ్రంథము అధ్యాయము 6, 1-3 వరకు. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. ఎక్కడికి మరులుదము? ఎవరి వైపు తిరుగుదము? యెహోవా యొద్దకు మరులుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఆయన సమూహమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. సంగమా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను, క్రీస్తును అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును గనుక మీరు ఆయన యొద్దకు రండి.